ఇక దానికన్నా ముందు అటు కాంగ్రెస్ నుంచి దయాకర్ రావు గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. దయాకర్ గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు కానీ ఎక్కడ చర్చించలేదు దీని గురించి. అంటే జస్ట్ కామెంట్స్ వరకే పరిమితమైంది. ఇప్పుడు స్టూడెంట్స్ చేస్తున్న ధర్నా దగ్గరికి వెళ్ళి ఒక 3 గంటలు మీరు కూడా మద్దతు తెలిపితే అంతా అయిపోతుందా? అసలు మీరు మాట్లాడాలి కదా, సభల్లో చర్చించాలి దీని గురించి. స్టూడెంట్స్ అంత గట్టిగా పట్టుబడుతున్నారు ధర్మేంద్ర ప్రసాద్ ఎలా అయితే రాజీనామా చేయాలని చెప్పి. మరి అసలు కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఇప్పటి వరకు ఎందుకు చెల్లించలేదు? ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? అసలు అయితే ప్రతిపక్షంలో ఉన్న మీరే స్టాండ్ తీసుకోవాలి. స్టూడెంట్స్ బయటకు వచ్చి వాళ్లే రక్తం చిందించి ఈ విధంగా ధర్నా చేస్తున్నా గానీ ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ రియాక్ట్ అయింది? ఏంటి, దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారా? అందరికీ నమస్కారం అండి. నమస్తే. మే 3వ తారీఖు జరిగినటువంటి నీట్ పరీక్ష ఏదైతుందో, నీట్ పేపర్ లీకేజీ కాగానే మొదటగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఎన్ఏసీఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, పెద్ద ఎత్తున బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి, అదే విధంగా పార్లమెంట్ లో కూడా నీట్ దానిపైన చర్చించింది రాహుల్ గాంధీ గారు. ఈ దేశ యువత కోసం గొంతెత్తి మాట్లాడుతుంది రాహుల్ గాంధీ గారు. కాబట్టి రాహుల్ గాంధీ గారినే నిన్న మీరు చూశారు, ఒక బాధ్యతంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూడకుండా కూడా ముక్కుకు గాయమయ్యేటట్లు కూడా ఈడ్చుకెళ్లి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక దుర్మార్గంగా వివరించారు. అయినా కూడా ఈ దేశ యువత కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది, పోరాడుతుంది. ఏదైతే నిన్న 2 రోజులుగా జరుగుతున్నటువంటి కాక్రోచ్ పార్టీ ఉన్నటువంటి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ దేశ నలుమూలల నుండి విద్యార్థి లోకం అంతా కూడా వేలాదిగా తరలి వచ్చింది. అది ఏదేమైనా అది మోదీ యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఆర్ఎస్ఎస్ మూలాలను కూడా ఈరోజు కదిలిస్తా ఉంది. ఎందుకంటే 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా అవినీతితోని, అక్రమాలతోని, లీకేజీలతోని ఏదైతే ఇవాళ రైలు ప్రమాదాలు జరుగుతున్నా, విమాన ప్రమాదాలు జరుగుతున్నా, దోపిడీలు జరుగుతున్నా, ఎక్కడ కూడా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం కూడా దేశ ప్రజలు ఉన్నటువంటి హక్కుల్ని, ఆకాంక్షల్ని గొంతు నొక్కి ఒక బీజేపీ ఏకపక్షంగా మొత్తం కూడా సిబిఐని, ఈడీని, ఏసీబీ మొత్తం కూడా జాతీయ సంస్థల్ని తన చేతుల్లో పెట్టుకొని ఇవాళ ప్రజల గొంతుల్ని, ప్రజాస్వామ్య గొంతు నొక్కుతుంది. కాబట్టి ఇవాళ విద్యార్థుల రూపంలో, యువత రూపంలో ఇవాళ బీజేపీ విధానం పైన పెద్ద ఎత్తున యువత కదిలి వచ్చింది. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ అయితే డిమాండ్ చేయడం చూస్తున్నాం, ఇదే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాని. కాంగ్రెస్ డిమాండ్ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ ఇవ్వటమేనా? కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, దేశ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలనేది కూడా మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీగా పిలుపునిస్తా ఉంది. దాదాపు వేలాది మందిని విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసి, టియర్ గ్యాస్ వేసి విచ్చలవిడిగా కొట్టారు. అంతకుముందుకు ఢిల్లీ కమిషనర్ గా ఉండి ధర్నా జరుగుతుంటుంది. ఢిల్లీ కమిషనర్ ఉన్నటువంటి సతీష్ గోల్పాన్ తొలగించి అనురాగ్ కుమార్ గారు, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి అనురాగ్ కుమార్ ఏదైతే ఉగ్రవాద దాడులలో కీలకమైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి క్రూరంగా అణిచివేసే ప్రక్రియను చూసాం మనం. అంటే విద్యార్థుల పైన లాఠీ చార్జ్ కావచ్చు, రాళ్ల దాడి కావచ్చు, అంటే ఒక క్రూరంగా భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ అణిచివేయాలని కుట్ర చేసినా కూడా విద్యార్థులు తమ ప్రాణాలను లెక్కించి ఇవాళ ఈ దేశాన్ని కాపాడండి, మోడీని ఉన్నటువంటి అవినీతిని ఎదిరించండి, నీటి లోపాలతో పాటు మాకు జరిగిన అన్యాయానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముమ్మాటికి జవాబు ఇవ్వాల్సిందే, ప్రధాని ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక ఏకైక డిమాండ్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మేమేమంటున్నాం అంటే బీజేపీకి ఇక కాలం, ఎందుకంటే దేశ ప్రజలందరూ కూడా ఒకటి కాబోతా ఉన్నారు. బీజేపీని బొందబెట్టే రోజులు దగ్గరలో వస్తా ఉన్నాయి. వాళ్ళ విధానాలు, వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఫ్యూడల్ ఏదైతే భావజాలం ఉందో దానికి ఉన్నటువంటి దేశ యువత కూడా రగిలిపోతా ఉంది. ఐటీ సంస్థలు కావచ్చు, దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయింది. మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులు దారదత్తం చేస్తా ఉన్నారు. ఆదాని అంబానీలకు దేశ సంపదని దోచిపెడతా ఉన్నారు. దేశంలో మాట్లాడే శక్తుల్ని గొంతు నొక్కుతా ఉన్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్లని, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి నిర్బంధించే ప్రయత్నం జరుగుతా ఉంది. ఎవరు మాట్లాడతారంటే సివిల్ సొసైటీ ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఈ ధర్నాలో కూడా మొత్తం కూడా ఆరాధించే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి యువతకు మోదీ క్షమాపణ చెప్పాల్సిందే. నీటి లీకేజ్ పైన ఒక్కసారి జరిగింది కాదు, ఇది పదే జరుగుతున్నా కూడా 2 సంవత్సరాలు ఏకంగా ఒకటే కాలక్రమంలో జరుగుతున్నా కూడా దాని ఎందుకు లోపాలు, ఆయన హర్యానా ఎలక్షన్ లో, లేకపోతే బీహార్ ఎలక్షన్ లో, ఒరిస్సా ఎలక్షన్ లో తిరిగి మొత్తం కూడా విద్యా వ్యవస్థని
పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులు, కోచింగ్ సెంటర్ల యజమానులు ఉన్నటువంటి ఎంపీలు, మెడికల్ సీట్లు ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా దాంట్లో చోరీ మొత్తం కూడా నీటిని లీకేజ్ చేసి వాళ్ళకు అనుగుణంగా మార్చుకోగలిగారు. రాజస్థాన్ వేదికగా మొత్తం కూడా అంటే దేశంలో మొత్తం మొదటగా ఏంటంటే ఐఐటి ర్యాంకులు కానీ, నీట్ ర్యాంకులు కానీ రాజస్థాన్ కేంద్రంగా జరుగుతుంటది. కాబట్టి దీంట్లో ప్రధానంగా ఒక లీకేజ్ కేంద్రంగా రాజస్థాన్ లో ఏదైతే జరిగిందో దాన్ని గట్టునట్టు చేయకుండా, దాన్ని అసలైన దోషులను పట్టించుకోకుండా తూతూ మంత్రంగా సిబిఐ విచారణ చేసి దానిపైన నీటి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వగానే 22 లక్షల మంది యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క టైం, వాళ్ళ యొక్క మానసిక వేద ఇవన్నీ ఏముండదండి. ఎగ్జామ్ పెట్టి పోగానే మొత్తం కూడా తూతూ మంత్రం లాగా చేస్తే ఎట్లండి? కాబట్టి ప్రధానమంత్రి గారు దీన్ని మౌనం వీడాల్సిందే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇవ్వకు పోతా ఉన్నారు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని తొలగిస్తే మా పీఠాలే కదిలిపోతాయి, ఇది కేంద్ర ప్రభుత్వానికి అవమానంగా భావిస్తా ఉన్నారు. అంటే అట్లా కాదండి. గతంలో మనం అందరం కూడా చూసిన గతంలో ఇదే మా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే నెదురుమల జనార్దన్ రెడ్డి గారు క్యాపిటేషన్ ఫీజు వ్యతిరేకంగా విద్యార్థి లోకం అంతా కదిలి వచ్చినప్పుడు, కోర్టు తీర్పు వచ్చినప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే విధంగా బడ్జెట్ సమావేశాలు లీక్ చేసినందుకు ఎన్టీ రామారావు కూడా మంత్రివర్గం పైన తొలగించాల్సి వచ్చింది. ఇట్లా ఉన్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. దీనిపైన ఎలాంటి చర్య తీసుకోకుండా మౌనంగా ఉండి ఏదో ప్రతిపక్షాలు అరుస్తారు పోతారు అనేది మౌనంగా ఉంటే ఎట్లండి? దేశంలో మొత్తం కూడా యువతతో పాటు నిన్న యువతకు మద్దతుగా రైతులు కూడా కదిలి వచ్చారు. కాబట్టి దేశ శక్తులందరూ కూడా కదిలి వస్తా ఉన్నారు. ఇది కేవలం మోడీ విధానమే కాదు, దేశాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగానికి ఒక ప్రమాదకరంగా మారినటువంటి బీజేపీ విధానాలు కావచ్చు. ఇవాళ 12 ఏళ్లుగా దేశంలో ఎవరు మాట్లాడకుండా ఒక వాళ్లే రాజుగా, వాళ్లే విధానాలుగా ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ప్రతిపక్షాల గొంతులు కూడా నొక్కుతా ఉన్నారు. నిన్నగాక మొన్న మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ లో మనందరం చూస్తుంటే కూడా ఏదో చిన్న ప్రైవేట్ కేసును కూడా బూచిగా చూపించి అంటే ఎన్నికల్ని ఎంట్లో మనం మ్యానిపులేట్ చేస్తున్నారు మనందరం కూడా చూసాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఏజెంట్ గానే అయిపోయింది, సిబిఐ వాళ్ళ ఏజెంట్ గానే, ఈడీ వాళ్ళ ఏజెంట్ గానే, రాజ్యాంగం ఉన్నటువంటి సంస్థలు, అటానమస్ సంస్థలను కూడా వాళ్ళ చెప్పు చేతులను పెట్టుకొని ప్రజల గొంతులు నొక్కే ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఏది ఏమైనా ఈ రోజు కాక్రోజ్ తో పాటు యువత చేస్తున్నటువంటి పోరాటం ఇది చాలా ఒక ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా వాళ్ళది ఉంది. ఆ పోరాటానికి అందరూ కూడా మనం ఒక బాధ్యతగా కూడా భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి బీజేపీ మౌనం విడాల్సింది. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయడం ద్వారా ఏంటంటే ఒక కదలిక వస్తుంది, ఇంకోసారి ఇలాంటి ప్రక్రియ జరగదు అనేది మనకు ఉన్నటువంటి ఆలోచన. ఓకే, మస్తాన్ రావు గారు, సరే ఏంటి మీ అనాలిసిస్?